ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి సెప్టెంబర్ 22, 23, 24 తేదీల్లో రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఈ సమయంలో మీకు గ్రహాలు కాలం అనుకూలంగా ఉండబోతున్నాయి. మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభించబోతుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నాం మీకు అర్థం అవుతుంది. ఇక సింహ రాశి వారికి మాత్రం సెప్టెంబర్ 22, 23, 24 తేదీల్లో మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తే అన్ని మంచి ఫలితాలు పొందుతారు. అదృష్టం కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారికి ఈ సమయం అయితే అదృష్టమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. కాలం అన్ని విధాలుగా మీకు సహకరిస్తుంది. ఈ సమయంలో సంఘంలో మీకు గౌరవం కూడా లభిస్తుంది. మిత్రుల సహకారం కూడా మీకు లభించబోతుంది. ఇది అదృష్ట కాలం మీకు అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కానీ మీకు అనుకూలంగా ఉండే సమయం. అయితే ఈ 3 రోజులు మాత్రం మీకు వ్యాపారంలో మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృత్తి వ్యాపారం విస్తీర్ణ జరుగుతుంది. మీరు ఊహించని లాభాలను అయితే మీరు చూడబోతుంది. కాలం కూడా మీకు ఈ 3 రోజులు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీరు ఎప్పటి నుంచో గౌరవాన్ని కోరుకుంటున్నారు కదా, ఈ సమయంలో మీకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అలాగే మీ యొక్క పాత స్నేహితుల నుండి సహాయ సహకారాలు కూడా అందుతాయి. ఈ సమయంలో స్వల్ప కృషితోనే మీరు ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు ఎప్పటి నుంచో ఉన్న మీ యొక్క పెద్ద కోరికలు నెరవేరుతాయి. ఎప్పటి నుంచో మీరు ఒక నూతన గృహాన్ని నిర్మించుకోవాలి లేదా కొనుక్కోవాలి అని ఎదురు చూసే వారికి ఈ సమయంలో మీ కలలు సహకారం అవుతాయి. మీ కలలు నెరవేరుతాయి. ఈ సమయంలో అయితే మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే మంచి ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీ టాలెంట్ బయటపడుతుంది. మీకు ఏది చేయాలనిపించినా సరే మీరు దాన్ని చేయండి. కాలం అనుకూలంగా ఉండటం వల్ల మీ పనులు ముందుకు సాగుతాయి. అనుకున్న పనుల్లో మీకు విజయం లభిస్తుంది. మీ జీవితం ఈ సమయంలో మారబోతుంది అని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో మీరు ఊహించని రెట్టింపు లాభాలను చూడబోతున్నారు. మీ మనసులోని కోరికలు కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. వృత్తి వ్యాపారంలో మీరు మంచి లాభాలను చూస్తారు. మీకు ఈ సమయంలో అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది. మీ జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తిగా మీరు ఎదగబోతున్నారు. ఈ సమయంలో మీకు సానుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. అలాగే ఈ 3 రోజులు గ్రహ ప్రభావం అయితే మీపై ఎక్కువగా ఉండబోతుంది. గురువు లాభస్థానంలో ఉండటం వల్ల మీరు ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. డబ్బు సంపాదించాలని అనేక ఆలోచనలు చేస్తూ ఉంటారు. మీ పై అధికారులతో మీరు ప్రశంసలు పొందుతారు. ఈ సమయంలో పై అధికారులతో జీతం పెంపు గురించి కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మీ మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబం యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడుల వల్ల కొత్త అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో కొత్త వ్యాపారం మొదలుపెట్టినట్లు అయితే మంచి ధనయోగం కలుగుతుంది. ఈ సమయంలో మీకు
సపోర్ట్ కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఉన్నవారు ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు. అయితే ఈ సింహరాశి వారికి మాత్రం ఎప్పటి నుంచో గత కొంతకాలంగా వీరు మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు చిన్నపాటి గొడవల వల్ల దూరంగా ఉన్నట్లు అయితే విడిపోయిన భార్యాభర్తలు ఈ సమయంలో కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు మాట్లాడి మీరు చర్చించుకుంటే మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో దూరమైన భార్యాభర్తలు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డబ్బు విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు డబ్బు కొంచెం ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఆర్థిక అంశాల్లో శ్రద్ధ వహించండి. ఈ సమయంలో కొత్త కొత్త విషయాలు మీరు నేర్చుకుంటారు వ్యాపారానికి సంబంధించి. అలాగే మీకు ఈ సమయంలో సమాజంలో కీర్తి గౌరవం పెరుగుతుంది. కొంతమంది మీ సహనాన్ని పరీక్షించినా కానీ మీరు మాత్రం శాంతంగానే ఉండండి. ఇది మాత్రం మీరు ఏ పని చేసినా కలిసి వచ్చిన సమయం అని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజులు మీకు దైవం యొక్క తోడు కూడా ఉండబోతుంది. దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. అదేవిధంగా ఈ సమయంలో మీరు మీ యొక్క ఇష్ట దైవాన్ని లేదా మీ యొక్క కుల దేవతను ఎక్కువగా ఆరాధించడం వల్ల మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో అయితే మీ మనస్సులో ఉన్న 2 పెద్ద కోరికలు తీరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మీకు గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంది. ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వివాహం కుదరట్లేదు అనుకున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు కోరుకున్న వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. అలాగే ఎప్పటి నుంచో వీరు ఒక నూతన గృహాన్ని కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి అనుకున్న మీ యొక్క పెద్ద కోరిక కూడా తీరే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ప్రేమికులకు కూడా ఇది అనుకూలమైన సమయం. ప్రేమికులకు ఇది మీ మధ్య బంధం ఇంకా బలపడబోతుంది. అలాగే మీ పెద్దవారితో మీరు మాట్లాడినట్లు అయితే వారి ద్వారా మీరు మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రేమను ఒప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ సమయంలో విద్యార్థులకు అయితే శ్రమ అధికంగా ఉంటుంది. అయినా సరే శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఈ సమయంలో మీకు వ్యాపారానికి కానీ లేదా ఇంకా ఏ విషయానికైనా కానీ మీ యొక్క స్నేహితుల సపోర్ట్ మీకు లభిస్తుంది. సహాయం కూడా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క ప్రేమ కూడా మీకు లభిస్తుంది. అలాగే ఈ సింహరాశిలో జన్మించిన వారికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. వారి వల్ల మీరు కొంచెం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. మీరు ఏ పని చేసినా ఏ వ్యాపారం చేసినా కానీ మీరు ముందుగా ఏ విషయాన్ని ఎవరితో షేర్ చేసుకోకండి. ఎందుకంటే మీ పక్కనే ఉన్నవారు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తూ ఉంటారు. జాగ్రత్త. ప్రతి విషయాన్ని మీరు అందరితో షేర్ చేసుకోకండి. ఒక పని పూర్తయిన తర్వాతనే మీరు ఎవరితోనైనా షేర్ చేసుకోండి. ఈ సమయంలో మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుంది. మీరు ప్రతి సోమవారం రోజున అయితే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. ప్రతి సోమవారం ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే శివ అష్టోత్తరాలు చదువుకోండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ఏమైనా సమస్యలు ఉంటే తీరిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.